రైతు యొక్క ఎన్నుముక నిరిసేసిందన్నమాట అండి వైసీపీ గవర్నమెంట్. తడి ధాన్యం కొనుగోలు చేస్తాం, పొడి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడం మాటల వరకే. అక్కడికి ఇక్కడ గుర్తులు ఏంటంటే ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, మీకేం ఇచ్చేసామని చెప్పేసి నాయకులు చెప్తున్నారు. కానీ అక్కడికి వెళ్తుల్లోకి జరిగేది వేరండి. గత ప్రభుత్వంలో కూడా మరి రైతులు కూడా తుఫాను ఏమైనా నష్టపోయినా సరే వెంటనే కూడా ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించే, కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఈ 5 సంవత్సరాలు కూడా రైతులను ఎవరూ పట్టించుకోలేదండి. ఈరోజు తనం పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే ఈ మిల్లు కాదు ఆ మిల్లు కాదు నీ మిల్లు ఇలా తిప్పడం వల్ల ఆఖరికి ధాన్యం వేసిన డబ్బులు పడతాయో పడలేదో 6 నెలలు 7 నెలల వరకు కూడా డబ్బులు పడకుండా అనేక ఇబ్బందులు ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదండి ఈ 5 సంవత్సరాలు కూడా. నాకు ఇన్సూరెన్స్ పడినట్టుగా రైతు భరోసాలో చూపిస్తుందండి. బ్యాంక్కి వెళ్తే డబ్బులు లేవండి. ఆ ధాన్యం వేస్తుంటే అండి వేరే దాని మీద వేసుకోమంటున్నాడండి. నాదో కూరు చూపిస్తుందండి, ఆడిదో కూరు చూపిస్తుందండి. అలాంటి ఇబ్బంది మాకు చాలా ఇబ్బంది వచ్చిందండి. 5 గుంచాలు 6 గుంచాలు చేయను ఉన్న వాళ్ళు చాలా నలిగిపోతున్నామండి. ఈ ప్రభుత్వం వచ్చాక 10 సంవత్సరం చేశానండి. ధాన్యం చాలా ఇబ్బంది పడ్డాం. టైంకి కరెంట్ ఉండేది కదండి, వాటర్ కూడా పూర్తిగా కడక అందేది కదండి. చాలా ఇబ్బంది పడి నేను చేయనంటే నమస్కారం పెట్టేసి పక్కకు పోయి చిన్న పనులు పోతున్నాం.